అప్పుడు అప్పుగా ఇవ్వకపోయి ఉండొచ్చండి, కానీ ఇప్పుడు ఈ డబ్బు అప్పు అనుకునే తిరిగి తీసుకోండి. ఆ డబ్బిచ్చి ఈ హాకీ టీంలో రామలక్ష్మి స్థానాన్ని కొనుక్కున్నాం. రామలక్ష్మి, వీళ్ళకి నువ్వు చెప్పలేదా? అన్నీ చెప్పింది, కానీ ఇప్పుడు తను ఆడాలనుకుంటుంది. తనని ఆడనివ్వండి. అవసరం వచ్చినప్పుడు మమ్మల్ని వాడుకొని ఇప్పుడు ఆడతామంటే మేము ఎలా ఊరుకుంటాం? నా కూతురు అన్ని రకాలుగా ఆటకి ప్రిపేర్ అయ్యి వచ్చింది. తన గురించి మీడియాలో కూడా వస్తుంది. ఇలాంటి టైంలో తను ఆడకపోతే నా పరువంతా మీడియా సాక్షిగా పోతుంది. డాడీ, యూ డోంట్ వరీ తల్లి, నువ్వు ఆడుతున్నావు అంతే. ముందు మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి. గెట్ అవుట్. చూడండి సార్, ఈ ఆట మీకు కేవలం పబ్లిసిటీ, కానీ డ్రామాకి ఇదే జీవితం. తన భవిష్యత్ అంతా ఈ ఆట మీదే ఆధారపడుంది. టీంలో తను లేదని తన హస్బెండ్ కూడా సార్, ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. ఈరోజు తను ఆడకపోతే తన లైఫే కోల్పోతుంది. రామలక్ష్మి తరపున మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి, ప్లీజ్ కాదనకండి. రామ గురించే కాదు, ఈ స్టేట్ గురించి కూడా ఆలోచించండి. అంటే నా కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించద్దంటావా? వద్దు అని అనట్లేదు, కానీ తను ఏంటో గుర్తించి అటువైపు కూడా తనని ఎంకరేజ్ చేయండి. నాకు హాకీ అంటే ప్రాణం. చూడండి, నాకు క్రికెట్ అంటే ఇష్టం. అంత మాత్రాన నేను వెళ్ళి ఆడలేను కదా. నా టాలెంట్ ఏంటో నాకు తెలుసు, అందుకే టీవీలో చూసి ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా అలానే చేయండి. ఏం మాట్లాడుతున్నావు? నా కూతురు ఈ మ్యాచ్లో ఆడితే సెలబ్రిటీ అవుతుంది. హాకీ అంటే మన దేశపు ఎమోషన్ సార్. దీన్ని వ్యాపార కోణంలో చూడకండి. ఈ ఆట టాలెంట్ ఉన్న వాళ్లే ఆడాలి, స్టేట్ ని గెలిపించాలి. మన స్వార్థం కోసం రాష్ట్ర భవిష్యత్తుని ప్రమాదంలో పడేయకండి సార్. రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించడానికి మాదేమి దేశభక్తుల ఫ్యామిలీ కాదమ్మా. హలో సార్, అఖిల కోసమా? తను రెడీగా ఉంది, రామా. మీ అమ్మాయి ఆడట్లేదు. ఏం మాట్లాడుతున్నారు సార్? మీరు మాకు చెప్పబోయే సమాధానం ఎలా ఉంటుందో మేము ఊహించి చీఫ్ సెలెక్టర్ కి ఇన్ఫార్మ్ చేసి వచ్చాము. మనం మాట్లాడుకున్నదంతా విన్నారు. నేను ఆడట్లేదని రామలక్ష్మి మెయిల్ పెడితే తనకు ఆట మీద రెస్పెక్ట్ లేదనుకున్నాను. ఈ స్థాయి విలువ తనకు తెలియదనుకున్నాను. కానీ మీ కూతుర్ని ఆడించాలని డబ్బు ఆశ చూపించి రామలక్ష్మిని ఆటకు దూరం చేస్తారా? అది కాదు సార్. మీ కూతురు ఈ ఆట ఆడటం మీ స్వార్థం. రామలక్ష్మి లాంటి మంచి ప్లేయరు ఈ రాష్ట్రం కోసం ఆడడం మాకు అవసరం. మీలాంటి స్వార్థపరులు టాలెంట్ లేని వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్లే మన రాష్ట్రం ఆటల్లో వెనకబడింది. ఇక నుంచి అలా జరగడానికి వీల్లేదు. వాసుదేవా లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా రామలక్ష్మిని ఎవరూ ఆపలేరు. అది కాదు సార్. నువ్వు మీ నాన్నగారి కోసం నీ ఆటని త్యాగం చేశావని తెలిసింది. తండ్రిని అంత గొప్పగా ప్రేమించే కూతురుండడం వాళ్ళ అదృష్టం. తండ్రి మాట నిలబెట్టి నువ్వు ఈ రాష్ట్రాన్ని కూడా పై స్థాయిలో నిలబెడతావు. అందుకే నువ్వు చేసిన తప్పుని ఎక్స్క్యూజ్ చేసి నీ ప్లేస్ నీకు ఇస్తున్నావు. మా గురించి పూర్తిగా తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. నేను తలుచుకుంటే చార్టర్డ్ ఫ్లైట్ ఎక్కి మీ ఊరు వెళ్ళగలరు, అంతకు మించి ఏం చేయగలరు?
నిన్ను టీంలోకి తీసుకున్నావమ్మా. బాగా ఆడి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురా. మన టీం గెలవాలి. నేను గెలిపిస్తాను సార్. అవకాశం ఇచ్చారు కదా, ఫలితం చూడండి. తనకి పోయిన ప్రాణం తిరిగొచ్చింది సార్. గ్రౌండ్లో మెరుపులు మెరిపిస్తుంది. వెళ్ళండి, వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. సార్ సార్ పోనివ్వండి సార్. లేట్ చేసే కొద్దీ శౌర్య ఒంటి మీద గాయాల కౌంటు పెరుగుతూ ఉంటుంది. కాళ్ళు చేతులు విరగచ్చు, తల పగలచ్చు, ప్రాణం పోవచ్చు. లేదు లేదు సార్, నేను చేయకండి సార్. సార్ ప్లీజ్ సార్, మీ కాళ్ళు మొక్కుతాను సార్, ప్లీజ్ సార్. రామలక్ష్మి, నేను ఏదైనా బిజినెస్ యాంగిల్లోనే ఆలోచిస్తాను. సార్ నాకు నీ వల్ల లాభం ఏంటి, నీకు నా వల్ల లాభం ఏంటి? ఈ రెండు మాటలే నా దగ్గర ఉంటాయి. డీల్ క్లోజ్ అయిపోవాలి. రామా, ఇలాంటి దుర్మార్గులతో దేశద్రోహులతో నీకు డీలేంటి రామా? సార్ శౌర్య సార్. రామా, ఆ మాటల్ని చెవుల దాకా వెళ్ళకూడదు రామా. రామా, నువ్వు వెళ్ళి ఆడాలి. నువ్వు ఎవరి మాట వినద్దు రామా. నువ్వు వెళ్ళి ఆడు రామా. రామా, నువ్వు వెళ్ళి గేమ్ ఆడు, గెలిపించు రామా, ప్లీజ్. నేను మిమ్మల్ని అలా చూస్తూ ఎలా ఆడగలను సార్? సార్ సార్, నా కాళ్ళు చేతులు ఆడడం లేదు సార్. మాటలు తడబడుతున్నాయి, గుండె తడ పెరిగిపోతుంది సార్. రామా, రామా, వద్దు రామా. సార్ 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 సార్. మీ టీంని ఓడిస్తానన్న ఒక్క మాట చెప్పు, నీ గుండె బాగా పనిచేస్తుంది.